నాకు అడ్డగా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నీ సేవ చేసిన రుణం తీసుకోలేని చెప్పి అంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరూ ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పి అంటున్నాం. రాబోయే కాలం 119 స్థానాలు ఉంటే ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ ఎన్ని స్థానాలు ఉన్నా అటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారిందో రేపు రాబోయే శాతం ఎన్నికల్లో మీకు 94 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే ఇక దీనంగా తయారైపోతుందని చెప్పకుండా మనం చూస్తామని చెప్పంటాం. అలా ఇట్ వాజ్ నాట్ బట్ 10% అలా ఇట్ వాజ్ నాట్ బట్ 10% అని చెప్పంటున్నాం. ఇవాళ పరిస్థితి కూడా ఏదైతుందో రాబోయే కాలంలో వాళ్ళ ప్రజాభిప్రాయం ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. రేపు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి కోరుకుంటుంది, అరే ఇంత మంచోని నేను ఇచ్చిపెట్టుండే ఏందే, అరే నిజంగా ఆలోచిస్తే కూడా ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన నాకే పగోడు కాదు, మేము గతంలో కలిసి ప్రయాణం చేసినాం. వారి జీవితం విద్యార్థి దశలో ఏదైతుందో ఇదే జగిత్యాల అంగడి బజార్లో గడిపిందని చెప్పి అంటున్నా. జగిత్యాలకు కేసీఆర్ గారికి ఉన్న ఒక అనుబంధం ఏదైతుందో ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, కానీ కేసీఆర్ గారి ఒక భార్య జీవితం ఏదైతుందో జగిత్యాలతో ముడివేసుకుందని చెప్పి అంటున్నారు. అటువంటి కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు తాడిత పీడిత వర్గాలు ఏదైతుందో వీళ్ళ వారి యొక్క హక్కుల సాధన కొరకు జగిత్యాల చైత్ర యాత్ర ఏదైతే ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఇదే సమావేశ స్థలికి వెళ్ళి ఆరంభింపజేసిరని చెప్పి అంటున్నారు. కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు, వారే అన్నారు అది మనం 70లో ఒకసారి ఏదైతుందో ఆనాడు జగిత్యాల చైత్ర యాత్ర చేసిన చూడండి, అదే జాగ్రత్త పెట్టాలన్నయ్య మన స్ఫూర్తి మనం వినిపించాలని చెప్పిండ్రు. వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి ఒక చైత్ర యాత్ర ఇదే జగిత్యాల గడ్డ నుండి ఇదే కేంద్రానికి వెళ్ళి వారు పిలుపిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇలా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడం, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఏదైతుందో నెలగొని వారు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర పూర్తిగా తోడ్పడడం మన ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. మరి ఆ విధంగా పనిచేసే అవకాశం కల్పించినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పండి. వాస్తవంగా ఏదైతుందో కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు రావాల్సిందే, వారికి వేరే బాధ్యత అప్పగించడంతో మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాలేకపోయిండు. వాస్తవంగా ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడంలో చొరవ చూపెట్టింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ నేను ఎక్కువగా అంటే ఎందుకంటే మీ అందరికీ కేసీఆర్ గారిని వినాలని ఉందా? అందరూ అనుకుంటూ వీడేంద్ర నడవ ఎంతసేపు నిలబడతారని చెప్పాను. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎప్పుడు చూసినాడు, ఇటు కొత్త కాదు కదనే. నేను పేరు ఇంటికెళ్ళి నల్లగున్నప్పటికెళ్ళి చూసిదా మొత్తం ఎంటికలు అన్ని నెరిసిరయ్యాలి, ఒక్క నల్లెటిగా దొరకదట్లేదని అంటున్నాడు. అటువంటి జీవన్ రెడ్డి గురించి ఏదైతుందో వీళ్ళు ఇక్కడ తెలియని పౌరులు లేడు. జగిత్యాల గడ్డతో నాకున్న అనుబంధం అలాంటిది, ఆత్మీయత అలాంటిది అని చెప్పి అంటున్నా. నా భావి జీవితం శేష జీవితం ఏదైతుందో కేసీఆర్ యొక్క నాయకత్వం లోపల తిరిగి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఏకైక లక్ష్యంగా ఏదైతుందో మన అంతా నడుము బిగించాలని చెప్పి కోరుతూ